బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు మీకోసము సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చిల్లీ చికెన్ చేశాను. మరి మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో? అయితే పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చిల్లీ చికెన్ చేయమని. ఇలాగా ఫ్రై లాగా చేసి దీని కాంబినేషన్ బగారా రైస్ చేశానండి. చాలా బాగుంటుంది. ఈజీనే, సింపుల్గా 30 మినిట్స్లో ఎలా చేసేసుకోవాలో చూసేసుకుందాం. మన ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే చాలండి, ఏం అవసరం లేదు. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అందుకు 10 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. ఒక కడాయి తీసేసుకొని 1.5 గరిటె ఆయిల్ వేసి పెద్ద సైజు ఆనియన్ 2 కట్ చేసేసుకొని ఇలా వేయించుకోనండి. కరివేపాకు ఇది. తర్వాత పసుపు కొద్దిగా వేయండి. చూడండి ఇలాగ రుబ్బి పెట్టుకొని దాంట్లోకి వేసేసేయండి. వేగుతున్న ఉల్లిపాయల్లోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ 1/2 కేజీ అంతా వేసి తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి మగ్గించండి. చూడండి ఇప్పుడే సాల్ట్ వేసి మగ్గించండి. బాగా మగ్గుతున్నప్పుడు 75% ముక్క సాఫ్ట్గా అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకోనండి. మరి ఒక 5 సెకండ్స్ తర్వాత ముక్క ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత దింపేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి. చాలా బాగుంటుందండి. బగారా రైస్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మరి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.